అమెరికాపై చైనా అగ్రి టెర్రరిజానికి పాల్పడుతోందా? అగ్రరాజ్యంలో ఇటీవల ప్రమాదకరమైన ఫంగస్ ను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు చైనా జాతీయులు అరెస్ట్ అయ్యారు. పుసేరియం గ్రామినీరం అనే ఫంగస్ ఆహార ధాన్యాల పంటలకు విస్తృత నష్టం కలిగించడంతో పాటు మనుషుల్లో, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే ప్రమాదం ఉందని తేలింది. అమెరికాను నాశనం చేసేందుకే చైనా దీన్ని ప్రయోగించింది అనే ఆరోపణలున్నాయి. జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా కన్నా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. కాగా భారత్కు కూడా వ్యవసాయ ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది. మన పంటచీలకు వ్యాపించే వైరస్ సూక్ష్మజీవులను చూస్తూనే ఉన్నాం. వీటిని ఉద్దేశపూర్వకంగానే ప్రవేశపెడితే దాన్ని ఏమనాలి? ఆధునిక యుగంలో ఇది ఓ కొత్త తరహా యుద్ధం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు మరో దేశం చేస్తున్న కుతంత్రమిది. కరోనా వైరస్ను పుట్టించిన చైనా మరో కొత్త ఉపద్రవానికి తెరతీసినట్టు తెలుస్తోంది. ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కోవిడ్-19 చైనాలోని వుహాన్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా మరోసారి కరోనా కంటే ప్రమాదకరమైన ఫంగస్ని అమెరికాకు అంటించే కుట్ర పన్నిందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు యున్ క్విన్ జియాన్, జూన్ యాంగ్ లియు ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరి దగ్గర పుసేరియం గ్రామినీరం అనే ఫంగస్ ను గుర్తించారు. అలాంటి ప్రమాదకర ఫంగస్ ని చైనా నుంచి తీసుకొస్తున్న ఇద్దరు సైంటిస్టులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది అత్యంత తీవ్రమైన జాతీయ భద్రతా ముప్పు అని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI చెప్తోంది. ఈ చైనీస్ జంట మీద కుట్ర, అమెరికాలోకి అక్రమ రవాణా, తప్పుడు ప్రకటనలు, వీసా మోసం వంటి వివిధ ఆరోపణల కింద అభియోగాలు మోపినట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ చెప్పారు. మొదట అబద్ధం చెప్పిన ప్యూసేరియం గ్రామినారంను డెట్రాయిట్ మెట్రోపాలిటన్ విమానాశ్రయం ద్వారా అక్రమంగా రవాణా చేసినట్లు అంగీకరించాడని ఆయన వెల్లడించారు. మిచిగన్ యూనివర్సిటీలో పరిశోధన చేయడానికి ఈ ఫంగస్ ను తెప్పించారని లియు FBI విచారణలో చెప్పారు. చైనాలో వ్యాధికారక ఫంగస్ పై పరిశోధనలు చేసేందుకు జియాన్కు చైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అమెరికన్ న్యాయశాఖ తెలిపింది. ఈ చర్యతో ఆహార సరఫరా దెబ్బతిని ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడొచ్చని చెప్తున్నారు. ఆగ్రో టెర్రరిజం పేరుతో ఇది వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సంతతికి చెందిన చైనా నిపుణుడు గార్డెన్ జీ చాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో యుద్ధం చేసేందుకు చైనా సిద్ధమైంది. అమెరికా తక్షణ చర్యలు తీసుకోకపోతే కోవిడ్-19 కంటే భయంకరమైన విపత్తు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2019 మే నెలలో చైనా పత్రిక పీపుల్స్ డైలీ అమెరికాతో చైనా యుద్ధం చేయాలి అంటూ కథనాన్ని ప్రచురించింది. దీన్ని ప్రస్తావించిన గార్డెన్ జీ చాంగ్ ప్యూసారియం గ్రామినం ఫంగస్ ని అమెరికాకు పంపించడం ద్వారా స్వయంగా ఈ యుద్ధానికి సిద్ధమవుతోందన్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా ప్రజల్ని సైతం సంసిద్ధం చేస్తున్నారు. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్తపడి చైనాను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలి. ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని సూచించారు గార్డెన్ జీ చాంగ్. సాధారణంగా ఉగ్రవాద చర్యలు పౌరులు, మౌలిక సదుపాయాలపై దాడుల రూపంలో ఉంటాయి. మొక్కలు, పాడి సంపద, కీలకమైన ఆహార వ్యవస్థలు టార్గెట్ చేసే చర్యలు మొదలయ్యాయి. దీన్నే ఆగ్రో టెర్రరిజం అని పిలుస్తారు. ఒకే దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆహార కొరత లేక సామాజిక అశాంతిని కలిగించే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలోకి తెగుళ్లు, వ్యాధులు, వ్యాధి కారకాలను ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టడాన్ని ఆగ్రో టెర్రరిజం అంటారు. ప్యూసేరియం గ్రామినీరం అనే ఫంగస్ ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా వంటి ఖండాల్లో దీని ఉనికి ఉంది. దీన్ని సరిహద్దులు దాటించడంపై కఠిన నియంత్రణలు ఉన్నాయి. ఇది కొత్త ప్రాంతాల్లో వ్యాపిస్తే తీవ్రస్థాయి పరిణామాలు ఉండటంతో అనుమతి లేకుండా తరలించడానికి వీల్లేదు. చైనా తయారు చేసిన ఈ ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, బియ్యానికి నష్టం కలిగించే ప్యూసేరియం హెడ్ బ్లైట్ అనే వ్యాధి అపార నష్టాన్ని మిగులుస్తుంది. ఈ వ్యాధి మానవులకు, జంతువులకు సోకుతుంది. వాంతులు, కాలేయం దెబ్బతినడం, సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతేకాదు ఈ ఫంగస్ వల్ల ధాన్యం దిగుబడి తగ్గడానికి, నాణ్యత లేని ధాన్యాలు హానికరమైన మైకోటాక్సిన్స్తో కలుషితం కావటానికి దారితీస్తుంది. ఈ వైరస్ ఉన్న ధాన్యంతో తయారు చేసిన ఆహారం తింటే మనుషులు, జంతువులకు ప్రమాదం ఏర్పడనుంది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఫంగస్ ఆగ్రో టెర్రరిజం ఆయుధంగా పరిగణిస్తుంది. అమెరికాను నాశనం చేసేందుకు అమెరికాపై చైనా దీనిని ప్రయోగిస్తుందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్రో టెర్రరిజం మూలాలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే బయటపడ్డాయి. కొలరాడో పురుగులతో బ్రిటన్లోని బంగాళదుంప పంటలను నాశనం చేయాలని లక్ష్యంగా చేసుకుంది జర్మనీ. ఈ పురుగుల్ని 1943లో ఇంగ్లండ్లో కనుక్కున్నారు. వీటిని విమానం నుంచి వదిలారని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగి ఉంటే జపాన్ ఈ తరహా దాడుల్ని చేయాలనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ వ్యవసాయ ఉగ్రవాదం తెరపైకి వచ్చింది. చైనా ఈ తరహా ప్రయత్నాల్ని చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా ముందస్తుగా ముప్పును గుర్తించి చైనా సైంటిస్టులను అరెస్ట్ చేసింది.
ఒక్క అమెరికాలోనే ఇలాంటి తెగుళ్ల వ్యాప్తితో రైతులకు 1990ల నుంచి 3 నుంచి 4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. 1993, 1998 సంవత్సరాలలో కొన్ని ప్రాంతాలలో ఈ నష్ట తీవ్రత 50% వరకు ఉంది. ఈ దిగుబడి నష్టాలతో పాటు విష పదార్థాల కారణంగా వాటిని తొలగించేందుకు ధాన్యాన్ని ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆర్థిక నష్టాన్ని మరింత పెంచుతోంది. ఇప్పటివరకైతే ఆగ్రో టెర్రరిజం దాడులు జరిగిన సందర్భాలు అత్యంత అరుదు. ఇలాంటి చర్యలతో వ్యవసాయ రంగం సులభంగా దెబ్బతింటుంది. కోలుకోవడం మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే నిఘా బయోసెక్యూరిటీ ఏజెన్సీలు ఈ తరహా ముప్పు అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతున్నాయి. మరోవైపు భారత్పై కూడా చైనా ఇలాంటి కుట్రలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. జీడీపీలో సుమారు 17% వ్యవసాయ రంగానిది. 55% మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. భారతదేశంగా ఉండటం వల్ల ఆగ్రో టెర్రరిజం దాడులకు గురయ్యే అవకాశం ఉంది. ఆహార భద్రతకు ఆటంకం కలిగించే ఏ చిన్న దాడైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది మరియు జనజీవనాన్ని ప్రభావితం చేస్తుంది. తద్వారా సమాజంలో భయాందోళనలు సృష్టించి ఆ దేశాన్ని నిర్వీర్యం చేస్తారు. వ్యవసాయ రంగంపై జరిగే ఇలాంటి టెర్రర్ దాడుల్ని గుర్తించడం కష్టం కావటం వల్ల హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఫ్యూసేరియం గ్రామినీరం ఫంగస్తో భారత్కు కూడా ముప్పు పొంచి ఉందని ఆందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి పనుల కోసమే పాకిస్తాన్ కాచు కూర్చుంది. చైనా పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వ్యవసాయ ఉగ్రవాదం ముప్పు మరింత ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రతి పంటపై 2015లో కాటన్ లీఫ్ కర్ల్ వైరస్ దాడి చేసింది. ప్రతి పంటలో 3/2 దీనివల్ల దెబ్బతింది. దక్షిణ పంజాబ్లో కనీసం 15 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది పాకిస్తాన్ కుట్రగా భావించారు. 2016లో బంగ్లాదేశ్ నుంచి విషపూరిత శిలీంధ్రం పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాలకు విస్తరించింది. ప్రభుత్వం ఆ 2 జిల్లాల్లో గోధుమ సాగును 3 సంవత్సరాల పాటు నిషేధించడంతో ఆ శిలీంధ్రం వ్యాప్తి ఆగిపోయింది. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 5 కిలోమీటర్ల లోపల గోధుమ సాగును ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో ఫ్యూసేరియం గ్రామినీరం ఫంగస్తో భారత్కు కూడా ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు మొదలయ్యాయి. భారతదేశానికి ఇతర ప్రాంతాల నుంచి 173 ప్రమాదకరమైన ఫంగస్లు వచ్చాయి. గతంలో అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునేటప్పుడు లాంటానా కెమారా వాటితో పాటు వచ్చింది. అది దేశమంతటా వ్యాపించి మన అడవులకు ప్రమాదకారిగా మారింది. పటిష్టమైన నిఘా వ్యవస్థ, వ్యాధి కారకాలను వేగంగా గుర్తించే పరిజ్ఞానం ఉన్న దేశాలకు ఇలాంటి ఫంగస్ల వల్ల ముప్పు పెద్దగా ఉండదని DRDO నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఫంగస్ల వల్ల ముప్పు రాకుండా చూసుకోవాలంటే శానిటరీ, సైటో శానిటరీ నియమాలను ఖచ్చితంగా పాటించడం అవసరమని శాస్త్రవేత్తలు గుర్తించారు.